ప్రపంచ కుబేరులు, శక్తివంతమైన రాజకీయ నాయకులు, హాలీవుడ్ స్టార్లతో సంబంధాలు. మరోవైపు వందలాది మంది అమాయక బాలికలపై పైశాచిక ఆకృత్యాలు. ఇది అమెరికాను కుదిపేసిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ రాకెట్ ఉదంతం. ఎప్స్టీన్ జైలులో ఆత్మహత్య చేసుకుని ఏళ్లు గడుస్తున్నా అతడికి సహకరించిన పెద్ద తలకాయలు మాత్రం ఇంకా స్వేచ్ఛగానే తిరుగుతున్నాయి. తాజాగా అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన మిలియన్ల కొద్దీ డాక్యుమెంట్లు షాకింగ్ నిజాలను బయటపెట్టాయి. అసలు ఎప్స్టీన్ను దశాబ్దాల పాటు ఎవరు కాపాడారు? అమెరికా నిఘా సంస్థలు ఎందుకు కళ్ళు మూసుకున్నాయి? బ్రిటన్ రాజ కుటుంబీకుల అరెస్ట్లతో ఈ కేసు ఇప్పుడు ఏ మలుపు తిరుగుతోంది? వాచ్ ది సాక్షి స్పెషల్ రిపోర్ట్. అది 2019 జూలై 6వ తేదీ సాయంత్రం తన ప్రైవేట్ జెట్ నుంచి దిగుతున్న జెఫ్రీ ఎప్స్టీన్ను FBI ఏజెంట్లు చుట్టుముట్టారు. ఇది సెక్స్ ట్రాఫికింగ్ గురించేనా, మైనర్ల గురించేనా? ఇది అరెస్ట్ సమయంలో ఎప్స్టీన్ అడిగిన మాట. అంటే తాను చేస్తున్న పాపం ఎప్పటికైనా బయటపడుతుందని అతడికి తెలుసు. కానీ ఆ అరెస్ట్ జరిగిన 5 వారాలకే ఎప్స్టీన్ జైలు గదిలో శవమై కనిపించడం పెను సంచలనమైంది. 1996లోనే మరియా ఫామర్ అనే మహిళ ఎప్స్టీన్ ఆకృత్యాలపై FBIకి సమాచారం ఇచ్చింది. కానీ అధికారులు దాన్ని తొక్కిపెట్టారు. ఫ్లోరిడాలో డజన్ల కొద్దీ బాలికలపై అఘాయిత్యాలు చేసిన కేవలం 13 నెలల జైలు శిక్షతో ఎప్స్టీన్ బయటపడడం వెనుక అగ్రరాజ్యంలోని పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఇలా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎప్స్టీన్ నెట్వర్క్ పై దర్యాప్తు సంస్థలు మెతక వైఖరిని ప్రదర్శించాయి. తాజాగా విడుదలైన రికార్డుల ప్రకారం ఎప్స్టీన్ కేవలం వ్యక్తిగత కామ వాంఛలకే పరిమితం కాలేదు. ఒక భారీ సెక్స్ ట్రాఫికింగ్ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అతడికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన బిలియనీర్ లియోన్ బ్లాక్, విక్టోరియా సీక్రెట్ అధినేత లెస్లీ వెక్స్నర్ వంటి వారిని అమెరికా అధికారులు ఎందుకు ప్రశ్నించలేదన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూను ఇటీవలే బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్లు కూడా బాధితుల వాంగ్మూలాల్లో వినిపించాయి. JP మోర్గాన్, డ్యూష్ బ్యాంక్ వంటి సంస్థల ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు జరిగిన నిఘా సంస్థలు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నాయి? అమెరికాలో దర్యాప్తు నత్తనడకన సాగుతూ ఉంటే ఇతర దేశాలు మాత్రం దూకుడు పెంచాయి. బ్రిటన్, ఫ్రాన్స్, నార్వే దేశాల్లో ఎప్స్టీన్ మిత్రులపై విచారణలు ముమ్మరమయ్యాయి. బ్రిటన్లో మాజీ రాయబారి పీటర్ మ్యాండెల్సన్, ప్రిన్స్ ఆండ్రూ వంటి వారిపై చర్యలు ప్రారంభం కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ మాత్రం కొత్తగా ఛార్జ్షీట్లు వేసే ఆలోచన లేదు అని ప్రకటించడంపై బాధితులు, సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు, అధికారం ఉంటే చట్టం నుంచి తప్పించుకోవచ్చా అని అమెరికా ఎంపీ థామస్ మ్యాసీ నిలదీస్తున్నారు. ఎప్స్టీన్ మరణించిన అతడి పాపాల్లో భాగస్వామ్యులైన వారు ఇంకా అధికార పీఠాల్లోనే ఉండడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టుగా మారింది. అమాయక బాలికల జీవితాలతో ఆడుకున్న ఎప్స్టీన్ నెట్వర్క్లోని అసలైన దోషులు ఎప్పుడు బోనులోకి వస్తారో వేచి చూడాలి.